లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్కు లావణ్య నుంచి ప్రాణహాని ఉంది. డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడం వల్లే రాజ్ తరుణ్పై లావణ్య కక్ష పెంచుకుంది అంటూ రాజ్ తరుణ్ తరపున లాయర్ మధు శర్మ ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇక ఆడపిల్లలకి లావణ్య డ్రగ్స్ అలవాటు చేస్తోంది. డ్రగ్స్ అలవాటు చేసి డబ్బులు లాగుతోంది. లావణ్య డిమాండ్లకు ఒప్పుకోకపోతే న్యూడ్ వీడియోలు పెట్టి టార్చర్ చేస్తుందంటూ మధు శర్మ ఆరోపించారు. ఇక ప్రీతి అనే అమ్మాయి వీడియోలు లావణ్య బయట పెట్టింది. లావణ్య బాధితులు ప్రీతి, ఉదయ్ కూడా కేసు పెట్టారంటూ మధు శర్మ చెప్తున్నారు. ఇక వినీత్ రెడ్డి అలియాస్ చింటూతో లావణ్యకు సంబంధాలున్నాయంటూ కూడా మధు శర్మ చెప్పుకొచ్చారు. ఇక లావణ్యకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా ఆరోపిస్తూ నిన్న నార్సింగి పిఎస్లో కూడా రాజ్ తరపున లావణ్యపై ఫిర్యాదు చేశారు. ఆయన తరపున లాయర్ మధు శర్మ. సో లావణ్య చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేయించింది. చాలా మంది దగ్గర డ్రగ్స్ అలవాటు చేయించి వారి దగ్గర నుంచి ఒక న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు కూడా తీయించి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు కూడా సొత్తు చేసుకుంది. తనకి చాలా మందితో అఫైర్ ఉందంటూ కూడా రాజ్ తరుణ్ తరపు న్యాయవాది మధు శర్మ చెప్పుకొచ్చారు. సో నేను నార్సింగి పిఎస్లో రాజ్ తరుణ్ తరపున ఆయన లావణ్యపై ఫిర్యాదు చేశారు. ఒకసారి ఆ ఫిర్యాదు తర్వాత ఆర్టీవీతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు మనతో పాటు రాజ్ తరుణ్ తరపున వాదిస్తున్న అడ్వకేట్ మధు శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మరి లోపల ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చారు? అదే ఈ అమ్మాయి వల్ల బాధపడ్డటువంటి లావణ్య అనే అమ్మాయి వల్ల బాధపడ్డటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా హింసిస్తున్నారు అనేది పూర్తి స్థాయిగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఆ పిల్లల మొబైల్ ఫోన్లు లాక్కొని తన దగ్గరే పెట్టేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ ప్రైవేట్ వీడియోలు ఇవాళ రిలీజ్ చేస్తూ ఒక రకమైన సైకలాజికల్ ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. సో వాళ్ళు ఏదైనా చేయనివ్వండి. ఇవాళ మేము ఏది జరిగినా ప్రతి పాయింట్ మేము వీఆర్ ప్రొసీడింగ్ వెరీ లీగల్లీ. మేము లీగల్గానే వెళ్తాం. బికాస్ వీఆర్ హ్యావింగ్ ది ఫెయిత్ ఆన్ ది కోర్ట్స్. జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ కోసమే మేము పోరాటం చేస్తాం. ఇందులో కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇంత బయటికి తీసుకొచ్చి ఇంత కష్టపడుతున్నాడని చెప్పి రాజ్ తరుణ్ కూడా ప్రాణహాని ఉంది. సో రాజ్ తరుణ్ స్పెసిఫిక్ ఏ విధమైన ప్రాణహాని ఉంది? ఖచ్చితంగా రాజ్ తరుణ్ స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నారు. మానసికంగా ఎంత క్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇళ్ళకెళ్ళి ఇంటి తలుపులు కొట్టి ఇంటి మీద దాడులు చేసి నానా రకాలుగా హింస పెట్టి వాళ్ళ పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏ రకంగా పడితే ఆ రకంగా వాళ్ళని హింసించి దాడులకు గురి చేయడం అది మానసిక క్షోభ కాదా? అంటే ఇవాళ రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. 100% మన పైన ఉంది. ఎందుకంటే ఆ రకంగా అంటే అంత యంగ్ హీరో, అంత టాలెంటెడ్ హీరో తన్ని చనిపోయేంత స్థితిలోకి తన మెంటల్ డిప్రెషన్లోకి గురి చేసి తన మీద సాధించాలనే వర్గం మొత్తాన్ని వాళ్ళ ఏకీపరాసం. అందులో అయితే డౌట్ లేదు. ఖచ్చితంగా రాజ్ తరుణ్కి న్యాయం జరిగి తీరుతుంది. అంటే లావణ్య వల్ల ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా బలవబోతున్నాడు అనేది కూడా ఇందాక విన్నాం. అది నిజమే అంటారు? ఎందుకంటారు? ఇదివరకు ఒక సూసైడ్ అయితే జరిగిన మాట వాస్తవం. దాంట్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అందులో అయితే దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అండి. ఇవాళ రాజ్ తరుణ్కి ఉన్నటువంటి ప్రమాద స్థాయి కూడా అదే లెవెల్లో ఉంది. ఎందుకంటే హీఈస్ ద ఫైటింగ్ అగైన్స్ట్ ఎ గుడ్ కాజ్. తిని ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడం. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజ్ తరుణ్ నాట్ ఓన్లీ ఆన్ ద హీరో ఆన్ ది స్క్రీన్ అండి. ఆయన ఓన్లీ స్క్రీన్ మీద మాత్రమే హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా హీఈస్ ఎ హీరో. చాలా మంచి హీరో అతను. ఒక అద్భుతమైన సోషల్ కాజ్ కోసం పోరాడు. ఇవాళ మీరు చూసారు ఎంతమంది సెలబ్రిటీలు ఎడిక్ట్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళని టార్గెట్ చేస్తున్న వాళ్ళని మనం చూసాం. బట్ వీటిని అసలు ఫస్ట్ నుంచే చాలా దూరంగా పెట్టి ఇలాంటి మనిషిని దూరంగా పెట్టేసి ఇలాంటి మనిషి జోలికి కూడా రాకుండా ఎప్పుడంటే ఉన్నది ఎప్పుడో 2 ఏళ్ళు ఎప్పుడో గతంలో ఉన్నారు. ఆమె రాజ్ తరుణ్ వదిలేసి 7-8 ఏళ్ళు అయిపోయింది. 7-8 ఏళ్ళు అయిపోయాక మొన్నటిదాకా ఉన్నానని చెప్పడము ఆవిడ ఇష్టమే. నాకు పెళ్ళయిందని చెప్పి ఆవిడే చెప్తారు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పి ఆవిడ చెప్తారు. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. మీ ఇష్టానుసారం మీకు నోటికి ఏదొస్తే చెప్పేసి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రకమైన థ్రెటనింగ్ ఉంటే కనుక సో రాజ్ తరుణ్ కూడా వీ విల్ టేక్ ది ప్రొటెక్షన్ అండి. అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా రాజ్ తరుణ్కి లైఫ్ థ్రెట్ ఉంది. బికాజ్ రాజ్ తరుణ్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ ది డ్రగ్స్ మాఫియా ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. 2 రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్స్ మాఫియాకి అగైన్స్ట్ గా రాజ్ తరుణ్ పోరాటం సాగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే సాక్ష్యంగా తీసుకొచ్చారో అమ్మాయి ప్రీతి, ఆ అమ్మాయిని కూడా డ్రగ్స్ ఎడిక్ట్ చేసేసిందని చెప్పి ఇందాక మీరు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రీతి ఏం చిన్నపిల్ల కాదు. అంటే ఇవి డ్రగ్స్ కాదు, ఇవి డ్రగ్స్ అని తెలియకుండా ఉండడానికి మరి అప్పుడు తను ఏ విధంగా తీసుకుంది? 100% చిన్నపిల్ల కాదు అన్నమాట. ఏంటి అంటే ప్రీతికి ఫాదర్ లేరండి. సో అలాంటి తరుణంలో ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడు సొంత అక్కలాగా చేసుకొని నేనున్నాను
బాగున్నాను రా అదిరా ఇదిరా అని చెప్పేసి పరిచయం చేసుకుని ఆ అమ్మాయిని పెట్టి ఫోర్స్ఫుల్ కన్జంప్షన్ చేయించింది. ఫోర్స్ఫుల్ కన్జంప్షన్ చేయించి ఆ అమ్మాయి నానా రకాలుగా ఇబ్బంది పెట్టాక ఆ అమ్మాయి దాని నుంచి బయటపడటానికి చాలా సమయం తీసుకుంది. బయటపడిన తర్వాత 100% చెప్తున్నాను కదా, ఉదయ్ ఫోన్ అనేది ఉదయ్ ఫోన్ లాక్కొని వాళ్ళని థ్రెటన్ చేస్తూ వాళ్ళని ఇవాళ బయటికి రాకుండా వచ్చింది. ఇవాళ ఏదైతే గుడ్ కాజ్ కోసం మేమంతా పోరాడతామో మా వల్ల తను బయటికి వచ్చి ఇవాళ అది చూపించడం జరుగుతుంది. సో వాట్స్ ద రాంగ్ ఇన్ ఇట్ అండి? తప్పేం లేదు కదా. ఎప్పుడు వచ్చిందని ఎన్ని రోజులు రాలేదనే విషయాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు, కానీ ఇప్పటికైనా బయటికి వచ్చి నిజం చెప్పడానికి ధైర్యం చేసింది ఆ అమ్మాయి ధైర్యం చేసిందనే విషయాన్ని ముందు పరిగణించండి, రాలేదనేది కాదు. నాట్ టు బి నెగిటివ్ ఇన్ న్యూస్. అప్పుడే వచ్చి ఉంటే కనుక చాలా మందిని కూడా కాపాడేవాళ్ళు. కానీ ఇప్పుడు థింగ్ ఏంటంటే అప్పటికే వాళ్ళు డిప్రెషన్ లెవెల్స్ పెంచేసింది అమ్మాయి. చాలా సైకలాజికల్ గా డ్యామేజ్ చేశారు వాళ్ళు కోలుకొని బయటికి రావడానికి టైం పట్టింది. పైపెచ్చి వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు ఎవరో వాళ్ళకి దొరకల. ఇవాళ అండగా నిలబడుతున్నాము, ఇవాళ వాళ్ళకి ఉన్నామని భరోసా కలిగిస్తున్నాం. మాతో పాటు మీడియా కూడా వాళ్ళకి భద్రత కల్పిస్తుంది. అంటే మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అంటే మీడియా ఈజ్ ఆల్సో అగెన్స్ట్ ది డ్రగ్స్ కదా. రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ కి అగెన్స్ట్ గానే మీడియా ఉంది కదా. సో ఖచ్చితంగా ఇవాళ ఆ డ్రగ్స్ కి అగెన్స్ట్ గా ఫైట్ జరిగే ఈ ఫైట్ కి మాత్రమే మేము ముందంజలో ఉంటాం. వాళ్ళ పిల్లలిద్దరిని కాపాడి తీరుతాము. అందులో మాత్రం దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా ఎలాంటి సాక్ష్యాలను ఇప్పుడు మీరు చూపించబోతున్నారు? వస్తాయండి కొన్ని అమ్మాయి చేసిన షార్ట్స్ అమ్మాయి ఎలా ఉన్నాయి, మిగిలినవన్నీ రాబోతున్నాయి. ఇంకొన్ని కూడా తొందరలో డిస్క్లోజ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ కేసెస్లో ప్రతిదీ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మాట మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇందాక కూడా నన్ను అడిగారు, ఒక టార్గెటెడ్గా కూడా అడిగారు, ఎందుకు మీరు అంతా ఇన్ఫర్మేషన్ చెప్పరు అంటే ఇది ఒక లీగల్ కేసు అండి, ఒక యుద్ధం చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇవాళ రెండు రాష్ట్రాలకు పట్టిన సామాజిక భూతం మీద జరిగేటువంటి యుద్ధంలో ప్రతి విషయాన్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కేసు అంటే కేసులానే ఉంటుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అది మా విజ్ఞత మాకుంది. సో చెప్పాల్సిన విషయాన్ని ఖచ్చితంగా చెప్తాం. చెప్పకూడని విషయాల్ని దాచిపెట్టి కోర్టులోను పోలీస్ స్టేషన్స్లో పోలీస్ వారికి మాత్రమే చెప్తాం, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి. దానివల్ల ఏంటంటే దొంగలు జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా